హలో స్టూడెంట్స్. సో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా మన క్లాస్ని డిస్కస్ చేసుకుంటాం కదా. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, సో ఆంధ్ర ప్రాంతంలో ఈ ఆంధ్ర యొక్క ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంటే కంపెనీ పాలనలో ఆంధ్ర ఎలా ఉన్నదో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కంపెనీ పాలనలో ఆంధ్ర ఎలా ఉందో డిస్కస్ చేసుకున్నాం. సో మొత్తం వచ్చేసి కంపెనీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ సిస్టమ్ కావచ్చు, నెక్స్ట్ మిగతావి కూడా ఇరిగేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది క్లాస్లో వచ్చేసి 1857 రివోల్ట్ అంటే సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. సో 1857 రివోల్ట్ సిపాయిల తిరుగుబాటు అంటారు. సిపాయిల తిరుగుబాటు అంటారు. ఈ సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం అనేది ఆంధ్ర ప్రాంతం మీద ఎలా ఉంది, సో ఆంధ్ర ప్రాంతం మీద ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. అర్థమైందా? సో ఆంధ్ర ప్రాంతం మీద సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం ఎలా ఉందో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాము. సో దీంతో పాటుగా రిమైనింగ్ తర్వాత 1858 అనమాట, అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత క్వీన్ రూల్ వస్తుంది. ఇంగ్లాండ్ రాణి పాలన అయితే భారతదేశానికి వస్తుంది. ఎంటైర్ ఇండియా అంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఇంగ్లాండ్ రాణి పాలనలోకి వెళ్తుంది. ఇక నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీని క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి ఇంగ్లాండ్ రాణి పాలనలోకి అయితే భారతదేశం వెళ్తుంది, ఇన్క్లూడింగ్ ఆంధ్ర రీజన్. సో కాబట్టి అది కూడా ఆ చాప్టర్ కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీ అన్ఎఫెక్టెడ్ అనమాట, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ మీద ఎలాంటి ప్రభావం లేదు. సో ఎలాంటి ప్రభావం అయితే లేదని చెప్పారు. ఇప్పుడు మనం చూద్దాం అసలు 1857 రివోల్ట్ అనేది ఎక్కడ మొదలైంది. ఆల్మోస్ట్ ఈ 1857 రివోల్ట్ అనేది మీరట్లో మొదలవుతుంది, అంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట ప్రాంతంలో మొదలవుతుంది. ఇందులో మధ్యప్రదేశ్, బీహారు, అలానే ఉత్తరప్రదేశ్, ఆ ఢిల్లీ ఆ ప్రాంతం అంతా నుంచి కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటారు పాలకులు మొత్తం కూడా. మనకి గ్వాలియర్ ఝాన్సీ రీజన్ నుంచి లక్ష్మీబాయి, ఆ బీహార్ నుంచి కున్వర్ సింగ్, అలానే లక్నో నుంచి బేగం హజరత్ మహల్ కావచ్చు, ఢిల్లీ నుంచి ఖాన్ బహదూర్ షా జఫరు. సో అతన్ని రాజుగా ప్రకటిస్తారు, అవునా కదా. మొఘల్ చక్రవర్తి బహదూర్ షాని రాజుగా ప్రకటించి ఈ ఉద్యమానికి మొత్తం లీడర్గా ప్రకటించి ఈ సిపాయిల తిరుగుబాటునే చేస్తారు బ్రిటిష్ వాళ్ళ మీద. కాబట్టి ఏ ప్రాంతం నుంచి వాళ్ళైతే చేస్తారు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సిపాయిల తిరుగుబాటు మనం ఇండియాలో చూసుకుంటే మొత్తం ఈ రీజన్లో జరిగిందనమాట, అంటే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ రీజన్లో జరిగింది. కాబట్టి దీని యొక్క ప్రభావం, సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం అనేది సౌత్ ఇండియా మీద నిల్ అనమాట, 0. సో 0%. సో మనకి 1% కూడా సౌత్ ఇండియాలో దీని యొక్క ఇంపాక్ట్ అనేది కనిపించలేదు, ఎక్కడా కూడా దాని ప్రభావం కనిపించలేదు. అయితే ఆంధ్ర రీజన్లో, సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి సిపాయిల తిరుగుబాటులో ఏమన్నా జరిగిందనేది మనం గమనిస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఆంధ్ర ప్రాంతం అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమా కాదా? భాగం. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర అనేది కంప్లీట్గా భాగం అనమాట, పార్ట్ ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ. మనకి బ్రిటిష్ కాలంలో మొత్తం 3 ప్రెసిడెన్సీలు ఉంటాయి, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ. సో వీటిల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర ప్రాంతం అనేది ఉండేది. కాబట్టి దీని మీద ఎటువంటి ప్రభావం అనేది చూపించలేదు. ఈ సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం అనేది ఆంధ్ర ప్రాంతం మీద చూపించలేదు. కాకపోతే కొన్ని ప్రాంతాలలో, చిన్న ప్రాంతాలలో ఈ సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి కొన్ని వివాదాలు అయితే జరిగాయన్నమాట. ఇక్కడ తిరుగుబాటులాగా ఏం జరగలేదు, చిన్న వివాదాలు అయితే జరిగాయన్నమాట. వివాదాలు జరిగాయి. అందులో ఒక వివాదం అయితే చాలా పెద్దగా జరిగిందనమాట. సో చాలా పెద్దగా జరగడం కూడా జరిగింది అప్పట్లో హిస్టరీలో. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఎక్కడో ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అనేది ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడెక్కడ అలజడి సృష్టించింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే కడప, విశాఖపట్నం అండ్ మచిలీపట్నం. సో ఏ రీజియన్లో? కడప రీజియన్. సో కడప, విశాఖపట్నం. సో విశాఖపట్నంలో ఏజెన్సీ ఏరియా ఉంటుంది, ఎక్కువ గిరిజనులు ఉంటారు అక్కడ. నెక్స్ట్ మచిలీపట్నం. ఈ 3 ప్రాంతాల్లో కొంత అలజడి అయితే, సో కడప, విశాఖపట్నం, మచిలీపట్నం ఈ 3 ప్రాంతాల్లో కొంత అలజడి అయితే మొదలైందనమాట. ఎప్పుడు? సిపాయిల తిరుగుబాటు క్రమంలో కొంత అలజడి అయితే మొదలైంది అప్పట్లో. దానికి సంబంధించి చూద్దాం మనం. దానికి సంబంధించి ఎటువంటి అలజడి మొదలైంది, దాని యొక్క ప్రభావం ఎలా చూపించింది అనేది చూద్దాం, ఓకేనా. కాబట్టి మొత్తం ఆంధ్ర ప్రాంతంలో, సో మనం మొత్తం ఆంధ్ర రీజన్లో చూసుకుంటే ఎంటైర్ ఆంధ్ర రీజన్లో ఓన్లీ ఈ 3 ప్రాంతాల్లోనే, ఈ 3 ప్లేసెస్లోనే కొంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. కానీ మొత్తం ఏం కనిపించలేదు, పెద్దగా ప్రభావం లేదు. కానీ చిన్న అలజడులు అయితే ఇక్కడ జరిగాయి అనమాట. అవేంటంటే ఫస్ట్ కడప గురించి చూద్దాం. సో కడప రీజన్. కడప రీజన్లో మనం చూస్తే
షేక్ పీర్ సాహిబ్ డిక్లేర్డ్ జిహాద్. ఇక్కడ కడపలో వచ్చేసి ఒక ముస్లిం పాలకుడు ఉంటారనమాట. ముస్లిం పాలకుడు అయితే ఉంటాడు. ఆయన ఎవరంటే షేక్ పీర్ సాహిబ్. షేక్ పీర్ సాహిబ్ షేక్ పీర్ సాహిబ్ షేక్ పీర్ సాహిబ్ షేక్ పీర్ సాహిబ్ అనే ఒక ముస్లిం పాలకుడు జిహాద్ ప్రకటిస్తాడు. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, మత యుద్ధం. మతం అంటే ముస్లిం మతం మొత్తం కూడా ఆ మతం అంతా కూడా యుద్ధం చేస్తుంది. ఎవరి మీద అంటే బ్రిటిష్ వాళ్ళ మీద. ఈ జిహాద్ ఎవరి మీద ప్రకటిస్తారంటే బ్రిటిష్ ఆంగ్లేయుల మీద. సో ఆంగ్లేయుల మీద జిహాద్ అయితే ప్రకటిస్తారు. సో ఎవరు ప్రకటిస్తారంటే షేక్ పీర్ సాహిబ్ అనమాట. కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కడప రీజియన్లో, కడప ప్రాంతంలో ఈ షేక్ పీర్ సాహిబ్ అనే అతను డిక్లేర్ అయితే చేస్తాడు. సో జిహాద్ డిక్లేర్ చేస్తాడు బ్రిటిష్ వాళ్ళ మీద. సో బ్రిటిష్ వాళ్ళ మీద మత యుద్ధాన్ని పిలుపునిస్తాడు అన్నమాట, మత యుద్ధానికి. అలానే థౌజండ్స్ ఆఫ్ ముస్లిం ప్రేడ్ సో ఇన్ ది మాస్క్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది మొఘల్ ఎంపరర్. సో ఈ సిపాయిల తిరుగుబాటుకి పాలకుడుగా ఎవరున్నారు? సో మొఘల్. సో కాబట్టి మొఘల్ చక్రవర్తి అనమాట. సో చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జఫర్. ఎవరు? బహదూర్ షా జఫర్. సో బహదూర్ షా అంటారు, జఫర్ అనే అతను పెన్ను పేరు అనమాట. సో బహదూర్ షా 2. సో ఇతను గెలవాలని చెప్పేసి సో వేల మంది, కడప ప్రాంతంలో వేల మంది ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు. మసీదుల్లో ప్రార్థనలు అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎక్కడో మీరట్లో స్టార్ట్ అయినటువంటి ఉద్యమానికి ఇక్కడ కడప రీజియన్లో ముస్లింలు సపోర్ట్ ఇస్తూ, మొఘల్ చక్రవర్తికి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు గెలవాలని చెప్పేసి ప్రార్థనలు అయితే చేయడం జరుగుతుంది. సో అంతే తప్ప ఇక్కడ యుద్ధం ప్రకటించలేదు. సో లక్ష్మీబాయి లాగా అక్కడ ఝాన్సీ రీజియన్లో యుద్ధం చేయలేదు. అలానే మనకి బీహార్లో కున్వర్ సింగ్, లక్నోలో బేగం అజరత్ మహల్, ఢిల్లీలో జనరల్ భక్త్ ఖాన్ వచ్చేసి ఎవరంటే ఈ బహదూర్ షా జఫర్ యొక్క సేనాని. సో ఇలా ఇంకా మనకి షామహల్లో, సో షామహల్ వచ్చేసి బాగ్పేట్లో ఉంటుంది. నానా సాహెబ్. సో ఇలా మనకి రాయ్బరేలీ నుంచి చాలా రీజన్స్ నుంచి నాయకులు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్గా పోరాడతారు. తాంతియా తోపే. సో ఝాన్సీ నుంచి లక్ష్మీబాయి, తాంతియా తోపే పోరాడతారు. ఈ తాంతియా తోపే ఎవరంటే మరాఠా రాజ్యం యొక్క సేనాని అనమాట. నానా సాహెబ్ ఉన్నారు కదా, పేష్వా బాజీరావు తీసుకున్న దత్తపుత్రుడే ఈ నానా సాహెబ్. నానా సాహెబ్ యొక్క సేనానే ఈ తాంతియా తోపే అనమాట. సో వీళ్ళందరూ కూడా వీటిల్లో పాల్గొంటారు. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొని ఢిల్లీలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి సో బహదూర్ షా జఫర్ అనమాట. ఈయన మొఘల్ వంశంలోనే చివరి చక్రవర్తి ఈయనే. కాబట్టి మొత్తం మొఘల్స్ ఎక్కడ మొదలవుతారు? బాబర్ దగ్గర మొదలవుతారు. సో బాబర్ దగ్గర మొదలైన మొఘల్స్లో చివరి పాలకుడు ఎవరంటే బహదూర్ షా జఫర్. సో ఇతని ఈ ఉద్యమానికి రాజుగా ప్రకటిస్తారు. అందరూ కూడా ఉద్యమానికి రాజుగా ప్రకటించడం జరుగుతుంది. రాజుగా ప్రకటించిన తర్వాత సో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్ సింగ్, బేగం అజరత్ మహల్ అందరూ పాల్గొని చేస్తారు. అయితే చివరికి 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఆ తిరుగుబాటు మొత్తాన్ని అణచివేస్తారు. థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ని, సభ్యులను అక్కడ యుద్ధంలో పాల్గొన్న సైనికులను ఉరిదీస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఉరిదీస్తారు. తాంతియా తోపేని ఉరిదీస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయిని యుద్ధంలోనే చంపేస్తారు. సో ఇట్లా చాలామంది పారిపోతారు. కొంతమంది నేపాల్ అడవుల్లోకి పారిపోతారు. సో ఇలా బహదూర్ షా జఫరు రంగూన్ పారిపోతాడు. రంగూన్ ఎక్కడుందో మనకి బర్మాలో ఉంటుంది. సో బర్మాలో ఉన్నటువంటి రంగూన్ ప్రాంతానికి పారిపోయి అక్కడ చనిపోతాడు. దాంతో మొఘల్ వంశం అనేది అంతమైపోతుంది. భారతదేశ చరిత్రలో చివరి పాల్గొనేటువంటి బహదూర్ షా మరణానంతరం మొఘల్ వంశం అనేది అంతమైపోతుంది అనమాట. సో కాబట్టి ఈ ఉద్యమానికి నాయకుడిగా రాజుగా ప్రకటించినటువంటి బహదూర్ షా జఫర్ గెలవాలని చెప్పేసి ఆంధ్రలోని కడప ప్రాంతంలో షేక్ పీర్ సాహిబ్ అనే పాలకుడు జిహాద్ ప్రకటించడము బ్రిటిష్ వాళ్ళ మీద. అలానే ఇంకా ఏం చేస్తారంటే వేల మంది ముస్లింలు ప్రార్థనలు కూడా మసీదులు చేస్తారనమాట. అర్థమైందా? ఇలా కడప ప్రాంతంలో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనం గమనిస్తే విశాఖపట్నం ప్రాంతంలో, సో విశాఖపట్నం ప్రాంతము, నర్సీపట్నము ఈ ప్రాంతాలు అనమాట. సో ఇటువంటి ప్రాంతాల్లో కొంత అలజడి అయితే మొదలవుతుందన్నమాట. సో వీటికి సంబంధించి కొంత అలజడి అయితే ఉంటుంది. కానీ వాటికంటే కూడా ఏది విశాఖపట్నం, నర్సీపట్నం అక్కడ మొదలైనటువంటి అలజడి కంటే కూడా మనకి 2 మూమెంట్స్ అనేవి పెద్దగా ఉంటాయి. 1857 తిరుగుబాటు యొక్క ప్రభావంతో కొన్ని చిన్నవి ఏర్పడ్డాయని చెప్పాను కదా, అందులో పెద్దవిగా ఉంటాయని చెప్పాను కదా. సో అవే ఈ 2 అనమాట. అర్థమైందా? అవే ఈ 2. ఒకటి వచ్చేసి చూడండి పార్లకమిడి. సో పార్లకమిడి రివోల్ట్, పార్లకమిడి తిరుగుబాటు అనమాట. సో పార్లకమిడి తిరుగుబాటు అయితే మొదలవుతుంది. సో ఈ పార్లకమిడి తిరుగుబాటు ఎక్కడ మొదలవుతుందంటే గజపతి డిస్టిక్ ఇన్ ఒడిస్సా అనమాట. సో ఒడిస్సాలోని గజపతి డిస్టిక్ అనమాట. అంటే ఆంధ్ర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి జిల్లా అది. సో ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది, ఆంధ్ర బోర్డర్కి. సో అందువల్ల మనం ఆంధ్ర రీజన్ కిందే, ఆంధ్ర హిస్టరీ కిందే తీసుకుంటాం దీన్ని. అది పల్కమిడి
ఈ పార్ల కమిటీ ఆ రివోల్ట్ తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే గజపతి జిల్లా. గజపతి జిల్లాలో ఇదైతే మొదలవుతుంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఒడిస్సా రాష్ట్రంలో ఈ రివోల్ట్ ఈ తిరుగుబాటు అయితే మొదలైంది. సో దీనికి నాయకుడు ఎవరు? సో నాయకుడు ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు? సో దీనికి నాయకుడు వచ్చేసి ఎవరంటే దండసేనుడు. సో దండసేనుడు అని చెప్పేసి దండసేనుడు అనే వ్యక్తి దీనికి నాయకత్వం వహిస్తాడు. దేనికి? పార్లకమిటీ తిరుగుబాటుకి నాయకత్వం వహించేది ఎవరు? దండసేనుడు నాయకత్వం అయితే వహిస్తాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. అలానే ఇది ఏ ప్రాంతంలో జరిగిందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి గజపతి జిల్లాలో. సో గజపతి జిల్లాలో మొదలైందనమాట. సో గజపతి జిల్లాలో అలానే వీళ్ళు ఎవరంటే ఒక తెగ ఉద్యమం అనమాట ఇది. సో తెగ తిరుగుబాటు, సో గిరిజన తిరుగుబాటు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. గిరిజన తిరుగుబాటు అనమాట ఇది. సో గిరిజన తిరుగుబాటు. వీళ్ళు ఏ తెగకు సంబంధించిన వాళ్ళంటే సవరులు అంటారు. సవరులు అని చెప్పేసి మన ఆంధ్ర రీజియన్లో ఉంటారు. సవరులు అని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటారనమాట వీళ్ళు. సో ఏవో బోర్డర్ ఉంటుంది కదా. సో ఏవో బోర్డర్ అంటే ఆంధ్ర ఒడిస్సా బోర్డర్. ఈ ప్రాంతంలో సవరులు అని చెప్పేసి ఒక తెగ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటారు సవరులు. ఈ తెగకు సంబంధించిన వ్యక్తి అనమాట. ఈ తెగ ప్రజలు పోరాడతారు ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు కొన్ని అటవీ చట్టాలు తీసుకొచ్చి తెగల్ని డిస్టర్బ్ చేస్తారనమాట. తెగ ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తారు తెగ ప్రజల్ని. అందువల్ల వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా పోరాడతారు. సో మంచి అదును చూసి పోరాడాలనుకునే టైంకి ఉత్తర భారతదేశంలో 1857 తిరుగుబాటు మొదలవుతుంది. సో తిరుగుబాటు అయితే మొదలవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడనమాట. సో ఈ గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు అయినటువంటి దండసేనుడు బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా పోరాడతారు. సో అర్థమైందా? సో ఫైనల్గా మనం చూసుకుంటే ఈ తిరుగుబాటు, సో పార్లకమిటీ తిరుగుబాటు అనేది ఈ ఒడిస్సా ప్రాంతంలో మొదలవుతుంది. దండసేనుడు నాయకత్వం వహిస్తాడు. బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా పోరాడుతూ ఉంటారు. అలానే బ్రిటిష్ వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఈ తిరుగుబాటు చిన్నదైనప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళకి చాలా నష్టం చేకూరుస్తుంది అనమాట. కాబట్టి ఇమీడియట్గా మద్రాస్ గవర్నమెంట్, సో మద్రాస్ కింద ఉంది రీజన్ అంతా కూడా, సో వాళ్ళు రియాక్ట్ అయ్యి ఒక ఆర్మీ అధికారిని పంపిస్తారు. అతనే కెప్టెన్ విల్సన్ నోల్డ్ అనమాట. సో కెప్టెన్ విల్సన్ నోల్డ్ అనే అధికారిని పంపిస్తారు, ఆర్మీ అధికారి. ఇతను వచ్చి తిరుగుబాటు మొత్తాన్ని కూడా అణచివేస్తాడు. తిరుగుబాటు మొత్తాన్ని అణచివేసి ఈ దండసేనుడు, సో నాయకుడు దండసేనుడికి ఉరిశిక్ష విధిస్తారు. సో ఉరిశిక్ష అనేది వేస్తారు అనమాట. సో కాబట్టి దండసేనుడిని ఉరితీస్తారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ రాజ్యానికి అగెనెస్ట్గా పోరాడినటువంటి ఆ స్వాతంత్ర సమరయోధుడు దండసేనుడిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని ఉరితీయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇలా అయితే పార్లకమిటీ రివోల్ట్ అనమాట. సో పార్లకమిటీ రివోల్ట్ తిరుగుబాటు అనేది ఎగ్జాక్ట్లీ మనకి 1857 కాలంలోనే 1857 కాలంలో జరిగినటువంటి ఒక చిన్న తిరుగుబాటుగా మనం ఆంధ్ర రీజియన్ని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆంధ్ర మీద మద్రాస్ ప్రెసిడెన్సీ మీద పెద్ద ఎఫెక్ట్ లేదు, కానీ ఆంధ్ర ప్రాంతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో చిన్న చిన్న తిరుగుబాట్లు మొదలయ్యాయి. అందులో ఇది పార్లకమిటీ తిరుగుబాటు. నాయకుడు దండసేనుడు. జరిగిన ప్రదేశం వచ్చేసి గజపతి జిల్లా, ఒడిస్సా రాష్ట్రం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్న తెగలు ఎవరంటే సవర ట్రైబ్ అనమాట. సవర అనే తెగకు సంబంధించిన ప్రజలకు తిరుగుబాటు ఇది. ఇందులో బ్రిటిష్ సంబంధించినటువంటి ఆర్మీ అధికారి కెప్టెన్ విల్సన్ నోల్డ్ సో ఆర్మీని లీడ్ చేస్తాడు. సో బ్రిటిష్ ఆర్మీకి నాయకత్వం వహించి చివరిగా ఆ ఉద్యమాన్ని మొత్తాన్ని అణచివేస్తాడు. ఆ తిరుగుబాటును అణచివేసి ఆ తిరుగుబాటు ప్రారంభించిన నాయకుడైనటువంటి దండసేనుడిని ఉరితీస్తారు. సో దీంతో పార్లకమిటీ తిరుగుబాటు అనేది అంతమైపోద్ది అనమాట. అంటే అణచివేయబడుతుంది బ్రిటిష్ వాళ్ళతో. సో అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చినటువంటి రివోల్ట్ వచ్చేసి కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు. సో కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు. సో ఇదే టైంలో కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు కూడా మొదలవుతుంది. సో కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు అనమాట. ఈ కోరుకొండ అనేది ఈ కోరుకొండ సుబ్బారెడ్డి అనే అతను ఒక పర్సన్ అనమాట. అతని పేరు అది, ఇంటి పేరుతో సహా కోరుకొండ సుబ్బారెడ్డి అని పిలుస్తారు. అయితే ఈ ఉద్యమం ఎక్కడ మొదలైందంటే ఇక్కడ చూడండి, కొరటారు అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది. కొరటారు అని ఒక ప్రాంతం అనమాట, ఒక గ్రామం. సో కొరటారు అని చెప్పేసి ఒక గ్రామం దగ్గర ఈ రివోల్ట్ అనేది మొదలవుతుంది. సో ఇది ఎక్కడ ఉందంటే గోదావరి జిల్లాలో. అప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లేవు, ఒకే జిల్లా ఉన్నది, రెండు కలిపి అదే గోదావరి జిల్లా. సో గోదావరి జిల్లా అనమాట. సో గోదావరి జిల్లాలోని కొరటారు గ్రామం. సో కొరటారు గ్రామం అనే ప్రాంతంలో ఇది మొదలైంది అనమాట. కొరటారు గ్రామంలో ఇది మొదలైంది. అయితే ఇది ఏంటి? కోరుకొండ సుబ్బారెడ్డికి సంబంధించింది ఒక జమీందారీ తిరుగుబాట, లేకుంటే స్వాతంత్ర సమరయోధంలో భాగంగా ఉన్నటువంటి తిరుగుబాటు ఎలాంటిదంటే
ఒక ట్రైబల్ రివోల్ట్ అనమాట. ఇది కూడా గిరిజన ఉద్యమం, గిరిజన తిరుగుబాటు. సో ట్రైబల్ రివోల్ట్, కాకపోతే నాయకత్వం వహించింది మాత్రం కోరుకొండ సుబ్బారెడ్డి. కాబట్టి ఇది కూడా గిరిజన తిరుగుబాటు. ఇందులో నాయకుడు. సో అయితే మొత్తం ఆ గిరిజనుల మొత్తానికి నాయకత్వం వహించింది ఎవరు? సో గిరిజనుల మొత్తానికి నాయకత్వం వహించింది వచ్చేసి ఎవరంటే, సో నాయకత్వం వహించింది కోరుకొండ సుబ్బారెడ్డి నాయకత్వం వహిస్తాడు. ఆ గిరిజనుల మొత్తానికి నాయకత్వం వహిస్తాడు. అందుకే ఈ తిరుగుబాటుని ఏమంటారంటే కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఆ తిరుగుబాటుకి నాయకత్వం వహించాడు కాబట్టి. సో అర్థమైందా? అయితే ఫైనల్గా దీనికి సంబంధించిన ప్రధాన కేంద్రం, సో ప్రధాన కేంద్రం అనమాట, అంటే ఈ రివోల్ట్ జరిగినటువంటి ప్రధాన కేంద్రం ఇది కొరటారు విలేజ్లో మొదలైనప్పటికీ ఇది జరిగిన ప్రధాన కేంద్రం వచ్చేసి ఏంటంటే ఎర్రన్నగూడెం. సో ఎర్రన్నగూడెం అనే ప్రాంతంలో ఈ రివోల్ట్ యొక్క ప్రైమ్ సెంటర్ అనమాట, ప్రధాన స్థావరం. ఈ ఉద్యమం మొదలైనటువంటి ప్రధాన స్థావరం ఏంటంటే ఎర్రన్నగూడెం. సో గుర్తుపెట్టుకోండి, ఎర్రన్నగూడెం అనే ప్రాంతంలో ఈ ఉద్యమం యొక్క ప్రధాన తిరుగుబాటు జరుగుతుంది. సో ఎర్రన్నగూడెం అని చెప్పేసి. అయితే ఫైనల్గా ఈ కోరుకొండ సుబ్బారెడ్డి ఏం చేస్తారంటే కొన్ని పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేస్తారు. సో గిరిజనులతో కలిసి గిరిజనులందరికీ తిరుగుబాటులో పాల్గొన్న గిరిజన స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా నాయకత్వం వహించి కొన్ని పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తారు. దాడులు చేసి అక్కడి నుంచి ఆయుధాలన్నీ దోచుకెళ్తారు అనమాట. ఆయుధాలన్నీ కూడా దోచుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఫైనల్గా ఒకరోజు కోరుకొండ సుబ్బారెడ్డిని పట్టుకుంటారు. ఎవరు పట్టుకుంటారు? ఈ యొక్క పోలీసులు, బ్రిటిష్ అధికారులు, ఆర్మీ మీద పట్టుకుంటుంది. పట్టుకుని అతను విచారిస్తే ఇతను ఏం చెప్తారంటే కోరుకొండ సుబ్బారెడ్డి నానాసాహెబ్, తెలుసు కదా నానాసాహెబ్. సో 1857 తిరుగుబాటులో నాయకుడు నానాసాహెబ్ ఆంధ్ర రీజన్కి వస్తున్నాడు. సో ఆంధ్ర ప్రాంతానికి వస్తున్నాడు అని చెప్పేసి మాకు వార్తలు వచ్చాయి, తిరుగుబాటుని స్ప్రెడ్ చేయడం కోసం అని చెప్పేసి ఇతను చెప్తాడు అనమాట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత బ్రిటిష్ యొక్క పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు కాబట్టి, ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా నష్టం చేకూర్చారు కాబట్టి ఈ కోరుకొండ సుబ్బారెడ్డిని చివరిగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష వేస్తుంది. సో ఉరిదీస్తారు. కోరుకొండ సుబ్బారెడ్డి కూడా బ్రిటిష్ వాళ్ళైతే ఉరిదీయడం జరుగుతుంది. ఇలా ఆంధ్ర ప్రాంతంలో ఇవి మొదలవుతాయన్నమాట. మొదలైన ఉద్యమాలుగా మనము ఒకటి పార్లకమేడి తిరుగుబాటు, ఇంకోటి రివోల్ట్ ఆఫ్ కోరుకొండ సుబ్బారెడ్డి. సో కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటుని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి గిరిజనుల కోసం పోరాడినటువంటి వీరులు. సో వీరులుగా స్వాతంత్ర సమరయోధులుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిని కూడా పార్లకమేడి తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి దండసేనుణ్ణి, అలానే కోరుకొండ సుబ్బారెడ్డి ఈ గిరిజన తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి కోరుకొండ సుబ్బారెడ్డిని ఇద్దరిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఉరితీస్తుంది. ఉరితీయడంతో మొత్తం ఈ ప్రాంతాల్లో తిరుగుబాటు అన్నీ కూడా అణచివేయబడతాయి. సో తిరుగుబాటు అన్నీ కూడా అణచివేయబడతాయి అనమాట. సో అర్థమైంది కదా? ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో మొదలైనటువంటి పెద్ద తిరుగుబాటుగా ఇవి చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు 1857. సో 1857 సిపాయిల తిరుగుబాటులో జరిగిన క్రమంలో ఇవన్నీ జరుగుతాయన్నమాట. అయితే ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1858లో ఒక చట్టం తీసుకొస్తుంది. 1858లో ఒక యాక్ట్ తీసుకొస్తుంది, ఒక చట్టం. ఈ చట్టం ప్రకారం ఇక్కడ నుంచి భారతదేశంలో ఈస్ట్ ఇండియా పాలన ఉండదు, ఈస్ట్ ఇండియా రూల్ ఉండదు. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే క్రౌన్ రూల్ అనమాట. క్రౌన్ రూల్ అంటే ఇంగ్లాండ్ రాణి పాలన వస్తుంది. ఇంగ్లాండ్ రాణి పాలన తీసుకొస్తారు. ఇండియాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి ఒక కొత్త పోస్ట్ తీసుకొస్తారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి ఒక కొత్త పదవిని సృష్టిస్తారు. సెక్రటరీ ఆఫ్ స్టేటు భారతదేశంలో జరిగే విషయాలన్నీ కూడా బ్రిటన్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. అలానే ఇప్పటివరకు పిలుస్తున్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్గా పిలుస్తారు. ఇటువంటి చేంజెస్ అన్నీ కూడా మీకు ఈ 1858 యాక్ట్లో చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలానే ఆర్మీలో కూడా ఎక్కువ మంది ఇండియన్స్ని తీసుకుంటారు. యూరోపియన్ ట్రూపర్స్, బ్రిటిష్ యొక్క సైన్యం మొత్తాన్ని కూడా క్వీన్ గార్డ్స్గా పంపుతారు, అంటే రాణి సంరక్షణలో పంపుతారు ఇంగ్లాండ్కి. సో అర్థమైందా? ఇలా ఈ తిరుగుబాటు మొత్తం కూడా అణచివేస్తారనమాట. అయితే 1857 తిరుగుబాటు ప్రధానంగా ఫెయిల్ అవడానికి, సో విఫలమవడానికి కారణం సరైన నాయకత్వం లేకపోవడం. సో ముసలి వ్యక్తి అయినటువంటి బహదూర్ షా జఫర్ని నాయకుడిగా ప్రకటిస్తారు. అప్పటికే అతను చాలా ముసలివాడు, అసమర్థుడు, యుద్ధాల్లో పాల్గొనలేడు, నాయకత్వం వహించలేడు. సో ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ అనమాట. తర్వాత ఎక్కడా కూడా సదరన్ వైపు, సౌత్ ప్రాంతం వైపు 1857 తిరుగుబాటు అనేది ఇంపాక్ట్ చూపించలేకపోయింది, ఎక్కడ ప్రభావం చూపించలేకపోయింది. మైసూర్ రాజ్యం కావచ్చు, నిజాం రాజులు కావచ్చు, ఇంకా మనకి ట్రావెన్కోర్, కేరళలో ఉన్న ట్రావెన్కోర్ సంస్థానం కావచ్చు, వీళ్ళెవరు కూడా యుద్ధాల్లో పాల్గొనలేదు. తర్వాత మనకి రాజపుత్రులు, ఓకే సౌత్ ఇండియా అంటే దూరంగా ఉంది, సరే ఇంపాక్ట్ లేదు. రాజపుత్రులు దగ్గరే ఉన్నారు కదా. సో రాజపుత్రులు, రాజస్థాన్లో ఉన్నటువంటి రాజపుత్రులు పక్కనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పక్కనే ఉన్న రాజస్థాన్, ఢిల్లీ వరకు. అయినా వాళ్ళు ఎవరు కూడా బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా పోరాడలేదు, ఈ ఉద్యమంలో పాల్గొనలేదన్నమాట. సో అందువల్ల 1857 తిరుగుబాటు అనేది నీరుగారిపోతుంది, అంటే అణచివేయబడుతుంది అనమాట.
అణచివేసి బ్రిటిష్ వాళ్ళు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తారు. ఇక్కడ నుంచి భారతదేశం మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కింద కాకుండా దాన్ని రద్దు చేసి ఎలా వస్తారంటే ఇంగ్లాండ్ రాణి పాలన కిందకు వస్తారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి కొత్త పదవి పెడతారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ని వైస్రాయ్గా మారుస్తారు. ఇక్కడ మనకి వైస్రాయ్ ఫస్ట్ వైస్రాయ్ అంటే లార్డ్ కానింగ్ అనమాట. సో 1857 తిరుగుబాటు తర్వాత లార్డ్ కానింగ్. సో కానింగ్ వచ్చేసి మొట్టమొదటి లార్డ్ కానింగ్ వచ్చేసి ఫస్ట్ వైస్రాయ్ అనమాట. సో భారతదేశంలోనే మొట్టమొదటి వైస్రాయ్ అంటే లార్డ్ కానింగ్. ఇలా తీసుకొస్తారు లార్డ్ కానింగ్ని. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇలా 1857 తిరుగుబాటు అనేది అంతమైపోతుంది. ఆంధ్ర ప్రాంతం మీద పెద్దగా ప్రభావం చూపదు. ఆంధ్రం మొత్తం కూడా పోరాడదు. ఎక్కడో చిన్న ప్రాంతాల్లో కొంతమంది పోరాడతారు. అందులో కూడా ప్రధానమైన వచ్చేసి పార్లమెంట్ తిరుగుబాటు. అందులో ఉన్న దండసేనుడిని ఉరిదీసి ఆ యొక్క తిరుగుబాటు అణచివేస్తారు. తర్వాత ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం దగ్గర ఉన్న ఏజెన్సీ గోదావరి జిల్లాలో మొదలైనటువంటి కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు కూడా అణచివేసి కోరుకొండ సుబ్బారెడ్డిని అయితే చివరిగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీస్తుంది అనమాట. సో దీంతో ఈ ఉద్యమాలన్నీ కూడా తిరుగుబాట్లన్నీ కూడా అణచివేయబడతాయి. సో అర్థమైందా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా తిరుగుబాట్లు అనేవి జరుగుతాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏమైంది 1857 తర్వాత మొత్తం పాలనంతా కూడా ఇంగ్లాండ్ క్రౌన్ కిందకి వెళ్ళింది. సో ఇంగ్లాండ్ రాణి పాలన వచ్చిందా. సో కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఆంధ్ర ప్రాంతం 1857 తిరుగుబాటు తర్వాత 1857 రివోల్ట్ తర్వాత 1858 యాక్ట్ తీసుకొస్తారు. 1858 చట్టం 1858 యాక్ట్ అనమాట. సో 1858 యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారము సో ఇక్కడ నుంచి భారతదేశం మొత్తం కూడా ఈస్ట్ ఇండియా పాలన కింద కాకుండా క్రౌన్ రూల్ కింద తీసుకొస్తారు. క్రౌన్ రూల్ అంటే ఇంగ్లాండ్ యువరాణి పాలన కింద తీసుకొస్తారు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ నుంచి ఉండదు. ఇక్కడ నుంచి కంపెనీ పాలన ఉండదు, క్రౌన్ రూల్ ఉంటుంది. ఇంకోటి సెక్రటరీ ఆఫ్ స్టేట్. సెక్రటరీ అని చెప్పేసి ఒక పోస్ట్ తీసుకొస్తారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి ఒక పోస్ట్ తీసుకొస్తారు ఈ టైంలో. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పేరు మారుస్తారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఏ విధంగా పేరు మారుస్తారు, వైస్రాయ్గా పేరు మారుస్తారు. వైస్రాయ్గా పేరు మారుస్తారు. కాబట్టి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే క్యానింగ్. సో లార్డ్ క్యానింగ్ అనే పర్సన్ మొట్టమొదటి వైస్రాయ్గా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ వైస్రాయ్ వచ్చేసేవారంటే లార్డ్ క్యానింగ్ అనమాట. ఇలా భారతదేశం అంతా కూడా మొత్తం భారతదేశం అంతా కూడా ఎలా తీసుకొస్తారు, ఇంగ్లాండ్ రాణి పాలన కింద తీసుకొస్తారు, ఇన్క్లూడింగ్ ఆంధ్ర. కాబట్టి భారతదేశం అంతా రాణి పాలన కిందకి వచ్చింది కాబట్టి సో ఆటోమేటిక్గా ఏంటి ఇక్కడ ఈ ఆంధ్ర ప్రాంతం కూడా క్రౌన్ రూల్ కిందకి వస్తుంది. అయితే ఆంధ్ర ప్రాంతంలో ఇంగ్లాండ్ రాణి పాలన ఎలా ఉన్నది, సో ఇంగ్లాండ్ రాణి పాలన ఎలా ఉన్నదో ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నది ఆంధ్ర అండర్ ది క్రౌన్ రూల్. సో ఆంధ్ర అండర్ ది క్రౌన్ అనమాట. సో అంటే రాణి పాలన, ఆంధ్రాలో రాణి పాలన. సో రాణి పాలన కింద లేదా రాణి పాలన కింద ఆంధ్ర అనేది ఎలా ఉన్నది. సో ఆంధ్ర కాబట్టి ఆంధ్రలో ఇంగ్లాండ్ రాణి పాలన అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే సార్వభౌమాధికారం అంటారు. సార్వభౌమాధికార పాలన అంటారు. సార్వభౌమాధికార పాలన. సో ఆంధ్రాలో రాసుకోండి, ఈ హెడ్డింగ్ పెట్టుకోండి, ఆంధ్రాలో సార్వభౌమాధికార పాలన. సో ఆంధ్రాలో సార్వభౌమాధికార పాలన అంటే ఏంటి, క్వీన్ రూల్ అనమాట. సో క్వీన్ రూల్ అనేది వస్తుంది. కాబట్టి 1857 తిరుగుబాటు తర్వాత మొత్తం భారతదేశం అంతా కూడా ఇంగ్లాండ్ రాణి పాలన కిందకి అయితే తీసుకొస్తారు. సో ఇంగ్లాండ్ రాణి పాలన కింద తీసుకొస్తారు. ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం కూడా, సో ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం కూడా ఈ రాణి పాలన కిందకైతే వెళ్తుంది అనమాట. సో రాణి పాలన లేదా సార్వభౌమాధికార పాలన సేమ్ అనమాట, బోత్ ఆర్ సేమ్. సో రెండు కూడా ఇలా ఉంటాయి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇంగ్లాండ్లో రాణి పాలన ఉంటుంది. సో రాణి ప్రైమ్ మినిస్టర్ అందరూ ఉంటారు. ఆ ఎంపైర్ కింద మనము ఎలా ఉన్నాము, సో ప్రత్యేకంగా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అలా తీసుకొచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని పాలించింది. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా డైరెక్ట్గా ఇంగ్లాండ్ రాణి పాలన కిందకే మనం అయితే వెళ్తాం అనమాట. సో చూద్దాం. సో ఇప్పుడు ఎటువంటి చేంజెస్ అయితే మనం ఫస్ట్ కొన్ని చూద్దాం. 1856 అంటే తిరుగుబాటు రాకముందు 1856 సంవత్సరంలో ఆంధ్రలో మొత్తం 8 జిల్లాలు ఉంటాయి. సో 8 జిల్లాలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. సో 8 జిల్లాలు అయితే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాయన్నమాట. సో ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం ఎలా డివైడ్ చేశారు, 8 జిల్లాలుగా. సో 8 జిల్లాలుగా మార్చారనమాట. 8 జిల్లాలుగా విభజించి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తూ ఉంది. ఇంకా రాలేదు, ఇది ఇంగ్లాండ్ రాణి పాలన రాలేదు, 1856లోనే ఉందన్నమాట. సో ఇక్కడ ఏమేమి జిల్లాలు, సో ఈ టైంలో ఉన్న జిల్లాలు వచ్చేసి ఏమిటి అంటే, ఒకటి గంజాం. సో గంజాం జిల్లా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం. సో 1856 సంవత్సరంలో ఆంధ్రాలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటంటే గంజాం ఒకటి, విశాఖపట్నము, నెక్స్ట్ గోదావరి. సో 2 గోదావరి జిల్లాలు కలిపి అప్పట్లో గోదావరి జిల్లా అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట, గోదావరి.
నెక్స్ట్ వచ్చేసి కృష్ణా, సో కృష్ణా జిల్లా, సో కృష్ణా జిల్లా. నెక్స్ట్ నెల్లూరు, సో నెల్లూరు జిల్లా. నెక్స్ట్ వచ్చేసి బళ్ళారి, సో బళ్ళారి జిల్లా. నెక్స్ట్ కడప, సో కడప జిల్లా. చివరిగా వచ్చేసి కర్నూలు అనమాట, కర్నూలు. ఇలా మొత్తం మనం చూసుకుంటే 8 జిల్లాలు. సో 8 జిల్లాలు అయితే ఆంధ్ర ప్రాంతంలో ఉండేవన్నమాట. ఎప్పుడు 1856 సంవత్సరంలో. అంటే ఇంకా సిపాయిల తిరుగుబాటు ఎండ్ అవ్వలేదన్నమాట. సిపాయిల తిరుగుబాటు ముగించలేదు. సిపాయిల తిరుగుబాటు 1857లో వస్తుంది. దాని తర్వాత చేంజ్ అయిపోద్ది, మొత్తము క్వీన్ రూల్ కింద వెళ్తుంది. కాబట్టి 8 జిల్లాలు ఏ పాలనలో ఉన్నాయంటే కంపెనీ పాలన. అప్పటికి కంపెనీ పాలనే ఉన్నది ఆంధ్రాలో. సో కంపెనీ పాలనలో, సో ఆంధ్రాలో ఉన్నటువంటి కంపెనీ పాలనలో మొత్తం 8 జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట. సో మొదటిది గంజాం, శ్రీకాకుళం దగ్గర నుంచి మనం చూసుకుంటే గంజాము, విశాఖపట్నము, గోదావరి, కృష్ణా, నెల్లూరు, బళ్ళారి. సో బళ్ళారి ప్రాంతాన్ని మనకి ఆంధ్ర స్టేట్ ఇచ్చినప్పుడు కర్ణాటకలో కలిపేశారు అనమాట. అప్పటి వరకు బళ్ళారి ప్రాంతం కూడా, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి ప్రాంతం కూడా ఆంధ్రలో భాగంగా ఉండేది. సో కాబట్టి తర్వాత కడప, కర్నూలు, ఇలా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో 8 జిల్లాలు అయితే ఉంటాయి. జస్ట్ 1 year బిఫోర్ ఆఫ్ ది రివోల్ట్ అనమాట. సిపాయిల తిరుగుబాటుకి 1 సంవత్సరం ముందే 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటాయి. ఇంతవరకు గుర్తుంది కదా. సో నీట్గా తర్వాత ఏం జరిగింది, సో 8 జిల్లాలు అయితే ఆంధ్రాలో ఉన్నాయి. సో చివరిగా ఇక్కడ కొన్ని టెర్మినాలజీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ టైంలో మనకి ప్రధానంగా ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకునేది, ఇక్కడ మనం చెప్పుకునేవన్నీ కూడా రాణి పాలన, ఇంగ్లాండ్ రాణి పాలన కిందకి వెళ్దాం. ఇందాక మనం 1856లో 8 జిల్లాలు, సో ఆంధ్రాలో వచ్చేసి 8 జిల్లాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేది 1858 అనమాట. సో అంటే 1858 నుంచి ఇంగ్లాండ్ యొక్క క్వీన్ రూల్ అనమాట. సో క్వీన్ రూల్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నది, క్వీన్ రూల్ వచ్చినప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు మనం చూద్దాము. సో ఇందులో ప్రధానంగా మోతుర్ఫా అని చెప్పేసి ఒక ట్యాక్స్ ఉండేది అనమాట. ట్యాక్స్ ఆన్ ట్రేడ్ అండ్ ఆక్యుపేషన్స్, అంటే వృత్తుల మీద, వ్యాపారం మీద అప్పుడు ట్యాక్స్ వేసేవాళ్ళు, పన్ను విధించేవాళ్ళు. ఆ పన్ను ఏమంటారంటే మోతుర్బా అంటారు. సో ఇంపార్టెంట్ ఇది మోతుర్ఫా. సో మోతుర్బా ఎలా నడతారు, ఇదేంటంటే సో వ్యాపార పన్ను అంటారు, లేదా దీన్ని వృత్తుల పన్ను, సో వృత్తులు ఉంటాయి కదా, వృత్తుల పన్ను. సో విలేజ్లో చాలా వృత్తులు ఉంటాయి. సో కమ్మరి, కుమ్మరి, ఇలా కంసాలి, ఇలా పేర్లు ఉంటాయి కదా, చాలా పేర్లు ఉంటాయి. సో వాళ్ళంతా వృత్తుల మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు అనమాట అప్పట్లో. దాన్ని ఏమంటారంటే మోతుర్బా అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని ట్యాక్స్ ఆన్ ట్రేడ్ అండ్ ఆక్యుపేషన్స్ అనమాట. ట్యాక్స్ ఆన్ ట్రేడ్ అండ్ ఆక్యుపేషన్స్. సో వ్యాపార పన్ను, వృత్తుల పన్ను అని చెప్పేసి పిలుస్తారు. ఇటువంటి పన్ను అనేది ఆ రోజుల్లో ఉండేదన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ది కర్నూలు అండ్ కడప కెనాల్. సో దీన్నే మనము కేసీ కెనాల్ అంటాం ఇప్పుడు. సో కేసీ కెనాల్ అంటాం చూడండి, కేసీ కాలువ అంటాం ఇప్పుడు మనం. దీన్ని కేసీ కాలువ అని పిలుస్తూ ఉంటారు. ఈ కేసీ కాలువ అనేది ఎప్పుడు తవ్వించారంటే బ్రిటిష్, మన ఆంధ్ర ప్రాంతం అనేది ఇంగ్లాండ్ రాణి పాలన కింద ఉన్నప్పుడు. సో ఇంగ్లాండ్ రాణి పాలనలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటన ఇదనమాట. కాబట్టి మొత్తం మనము ఇంగ్లాండ్ రాణి పాలన చూసుకుంటే, సో మొత్తం ఇంగ్లాండ్ రాణి పాలన, సో ఇంగ్లాండ్ రాణి పాలన అంటే సార్వభౌమాధికారం అనమాట. ఇందులో ప్రధానమైనది ఇంపార్టెంట్, సో ప్రధానమైనది వచ్చేసి ఇదనమాట. అంటే ఏదైనా ఆంధ్రాకి మేలు జరిగినటువంటి విషయం ఏదైనా ఉందా అంటే ఏది ఇంగ్లాండ్ రాణి పాలనలో. సో ఆంధ్ర ప్రాంతానికి ఏదైనా మేలు జరిగిన ప్రాంతం ఉందా అంటే అది ఈ యొక్క కేసీ కెనాల్ అనమాట. సో ఇంగ్లాండ్ రాణి పాలనలో చేసినట్టు ఒకే ఒక మంచి పని కేసీ కెనాల్ తవ్వించడం. కడప నుంచి కర్నూలు వరకు ఒక పెద్ద కాలువను తవ్విస్తారనమాట. కాలువను అయితే తవ్విస్తారు, ఇది ఒకటి. తర్వాత ఇదే టైంలో లోకరంజని అని చెప్పేసి ఒక తెలుగు జర్నల్ ఉంటుంది, లోకరంజని. సో లోకరంజని అనేది తెలుగు జర్నల్స్ అనమాట. తెలుగు జర్నల్ అంటే మనకి న్యూస్ పేపర్ లాగా జర్నల్ అనమాట, తెలుగు జర్నల్. సో ఈ తెలుగు జర్నల్ ద్వారా రైతులు అనేవాళ్ళు ఇదేం చెప్తుందంటే లోకరంజని అని చెప్పేసి, లోకరంజని ఏం చెప్తుందంటే రైతులకి ఇప్పుడు ఇంగ్లాండ్ రాణి పాలన కంటే కూడా కంపెనీ పాలనే చాలా లాభదాయకంగా ఉండేది. అంటే రైతులు అనేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలోనే చాలా బాగున్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనే చాలా బాగున్నారు, ఇప్పుడు ఇంగ్లాండ్ రాణి పాలనలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ లోకరంజని అనే ఒక తెలుగు జర్నల్ చెప్తుందన్నమాట. కాబట్టి రివర్స్ వర్ బెటర్ అండర్ ది కంపెనీ రూల్ దాన్ ది క్వాన్ రూల్ అనమాట. అంటే ఈ రైతులు అనేవాళ్ళు, సో రైతులు కంపెనీ పాలనలో బాగుండేవాళ్ళు. ఇప్పుడు రాణి పాలన, సో సార్వభౌమాధికారం, సో రాణి పాలనలో అంతగా ఏం లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి అర్థమైందా, కంపెనీ పాలన ఉన్నప్పుడే, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉన్నప్పుడే రైతు వారి సిస్టము ఇలాంటివన్నీ తీసుకొచ్చి థామస్ మన్రో వాళ్ళందరూ కూడా రైతులు బాగా చూసుకున్నారు, లాభదాయకంగా ఉండేది రైతులకు కూడా. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు డల్ అయిపోయారని చెప్పేసి చెప్తారనమాట. ఎవరు చెప్తారంటే లోకరంజని అనే ఒక తెలుగు జర్నల్,
సో లోకల్ అని చెప్పేసి ఒక తెలుగు జర్నల్ అనేది చెప్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇదే టైంలో ఆంధ్ర ప్రాంతంలో 2 పెద్ద తిరుగుబాట్లు అయితే రావడం జరుగుతుంది. సో ఆంధ్రాలో ఇప్పుడు 2 పెద్ద తిరుగుబాట్లు అయితే వస్తాయి. ఈ తిరుగుబాట్లు ఎప్పుడు వస్తాయంటే 1879లో. సో 1879లో ఈ రెండు తిరుగుబాట్లు కూడా 1879 సంవత్సరంలో వస్తాయి. ఒకే ప్రాంతంలో, అంటే దగ్గర ప్రాంతం, నైబరింగ్ ఏరియాస్ అనమాట. సో ఇలా నైబరింగ్ ఏరియాస్లో 2 తిరుగుబాట్లు వస్తాయి. రంపా రివోల్ట్, రేకపల్లె రివోల్ట్ అనమాట. సో రంపా తిరుగుబాటు 1879. సో రేకపల్లి ఆ తిరుగుబాటు కూడా 1879 అనమాట. ఇలా 2 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో రావడం జరుగుతుంది. ఎప్పుడంటే క్వీన్ రూల్ ఉన్నప్పుడు. సో ఆంధ్ర ప్రాంతం అనేది ఇంగ్లాండ్ రాణి పాలన కింద ఉన్నప్పుడు ఇలా 2 తిరుగుబాట్లు అయితే రావడం జరుగుతుంది. సో 2 అతిపెద్ద తిరుగుబాట్లు ఇవి. ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి అతిపెద్ద తిరుగుబాటుగా మనం చెప్పుకోవచ్చు. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా ఈ తిరుగుబాట్లు అయితే వస్తాయన్నమాట. అయితే చూద్దాం ఇవి ఏం తిరుగుబాట్లు అంటే, ఒకటి వచ్చేసి రంపా రివోల్ట్. సో రంపా తిరుగుబాటు అనమాట. సో రంపా తిరుగుబాటు 1879. సేమ్ ఇదే టైంలో వచ్చింది రేకపల్లె తిరుగుబాటు. రేకపల్లె తిరుగుబాటు. సో ఇది కూడా 1879. సేమ్ ఒకే సంవత్సరంలో 2 తిరుగుబాట్లు ఆంధ్ర నుంచి వస్తాయన్నమాట. 2 తిరుగుబాట్లు, ఒకటి రంపా తిరుగుబాటు, రంపా రివోల్ట్ 1879, ఇంకోటి రేకపల్లె తిరుగుబాటు 1879 అనమాట. 2 బోత్ ఆరు సేమ్ ఇన్ ది సేమ్ మీరు. సో ఒకే సంవత్సరంలో ఈ 2 తిరుగుబాట్లు అయితే వచ్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తాయి అనమాట. బ్రిటిష్ ప్రభుత్వాన్ని చాలా వరకు ఇబ్బందులు పెడతాయి ఈ 2 రివోల్ట్లు కూడా. సో ఇందులో ఎటువంటి నాయకులు ఉన్నారు, ఈ తిరుగుబాటు రావడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి, సో ప్రధాన కారణాలు ఎటువంటి నాయకులు ఉన్నారు, ఎవరు గెలిచారు, సో రావడానికి కారణాల్లో ఎటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో మద్రాసు ప్రభుత్వం ఈ తిరుగుబాట్లు ఎలా అణచివేసింది, సో తిరుగుబాట్లు మద్రాసు ప్రభుత్వం అనేది ఎలా అణచివేసింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కాబట్టి ఇంగ్లాండ్ రాణి పాలనలో వచ్చినటువంటి మొట్టమొదటి తిరుగుబాటు ఏంటంటే రంపా తిరుగుబాటు. సో రెండోది వచ్చేసి రేకపల్లె తిరుగుబాటు. ఇప్పుడు మనం చూద్దాం. మొదట రంపా తిరుగుబాటు గురించి క్లారిటీగా వివరిస్తాను. తర్వాత రేకపల్లె తిరుగుబాటు గురించి అయితే చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది రంపా తిరుగుబాటు.